శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారండి. బిడ్డ, నా ఆశీర్వాదంతో నువ్వు త్వరలోనే ఒక మంచి జీవితాన్ని జీవిస్తావు. ఖచ్చితంగా సంతోషిస్తావమ్మా. నేను చెబుతున్నాను కదా, అతి త్వరలోనే ఒక మంచి జీవితం నీకు దొరుకుతుంది. నువ్వు ఇప్పటి వరకు నా మీద పూర్తి నమ్మకంతోనే ఉన్నావు కదా తల్లి. ఇక నీ కష్టాలు చాలు బిడ్డ. అన్నింటినీ నేను అంతం చేసేస్తాను, సరేనా? సరే బాబా, ఇక వాటిని తట్టుకోవడం కూడా నా వల్ల కాదు. మంచి జీవితాన్ని ప్రసాదించు తండ్రి. మీ ఆశీర్వాదం కూడా నాకు ఇవ్వండి అని కోరుతూ ఉన్నావు కదా. సరే తల్లి, నువ్వు కోరుకున్నట్టే ఇస్తాను. అతి త్వరలోనే నీకు ఒక ఆనందకరమైన జీవితాన్ని నేను ప్రసాదిస్తాను. నా ఆశీర్వాదంతోనే అది కూడా జరుగుతుంది. నువ్వు అస్సలు దిగులు పడకు. నా బిడ్డలందరినీ కాపాడటమే కదా తల్లి నా లక్ష్యం. ఒకరోజు నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా, నా సమస్యలన్నింటికీ పరిష్కారం చూపండి అని అడిగావు కదా. అలానే తప్పకుండా నీ సమస్యలకు ఒక మంచి ముగింపు ఇస్తాను. నేను నీకు కష్టాలు ఇచ్చాను అంటే ఆనందాన్ని కూడా నీకు ఇవ్వబోతున్నానని అర్థం. నీ కష్టాలన్నీ ముగిశాక ఆ తరువాత వచ్చే ఆనందకరమైన జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుందమ్మా. నీకు పట్టరాని ఆనందాన్ని ఇస్తుందది. ఇప్పుడు కష్టాలతో సతమతమవుతున్న నీకు ఒక మంచి జీవితాన్ని నేను ఏర్పాటు చేశాను. నువ్వు ఎప్పుడు ఏం చేయాలో నేను తప్పకుండా నీకు చెబుతాను. నువ్వు ఎలా నడవాలో, ఎలాంటి దారిలో వెళ్ళాలి అనేది కూడా నేనే నీకు చూపుతాను. దిగులు పడకు. నీ జీవితాన్ని పూర్తిగా నేను మార్చేస్తానమ్మా. నా బాబా నాకు తోడు ఉన్నారని నమ్ము చాలు. తప్పకుండా నేను నిన్ను రక్షిస్తాను బిడ్డ. అన్నింటినీ అందరినీ ఎదిరించి వాదనకు దిగే నువ్వు ఇప్పుడు నీ సాయి చెప్పారు అని సర్దుకుపోతూ ఉన్నావు. అంత మంచి మార్పు నీలో చూశాక నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. కేవలం నీ బాబా చెప్పారని నిన్ను నువ్వు మార్చుకున్నావు. అందుకు నీ కోసం ఒక బహుమతిని కూడా నేను సిద్ధం చేసి ఉంచాను తల్లి. దానిని అందుకోవడానికి సిద్ధంగా ఉండు. నీ సాయి ఆశీర్వాదంతో నువ్వు ఊహించని విధంగా నీ జీవితాన్ని మార్చి నీకు పట్టరాని ఆనందాన్ని కలిగిస్తాను. నా నీడ ఉన్న ప్రతి చోట నా బిడ్డలందరూ భద్రంగా ఉంటారు తల్లి. అలాంటిది స్వయంగా నేనే నీ ఇంట అడుగు పెట్టబోతున్నాను. ఇక నీకు ఎలాంటి దిగులు అవసరం లేదమ్మా. నువ్వు నన్ను అడిగినవన్నీ ఇస్తాను. నువ్వు కోరిన కొరత లేని జీవితాన్ని నీ చేతిలో పెడతాను బిడ్డ. ఎన్నో అడ్డంకులు ఉన్న నీ జీవితాన్ని మార్చి సంతోషాన్ని నింపుతాను. ఇక నీ దిగులంతా విడిచిపెట్టు. నేను నీతోనే ఉన్నాను అని నమ్ము. నీకు అంతా శుభమే జరుగుతుంది తల్లి.
నేను ఎప్పుడూ నిన్నే చూస్తూ ఉంటానని గుర్తించుకో. ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండమ్మా. నీ సాయి నీకు అండగా ఉండగా నీకెందుకు తల్లి భయం? ప్రశాంతంగా ఉండు, నీకు అంతా శుభం జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఎవరెవరైతే ఎప్పుడెప్పుడు బాబాగారిని తమకి మంచి జీవితాన్ని కావాలని కోరుకుంటూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా వాళ్ళ కర్మఫలాలన్నీ కూడా బాబాగారు స్వీకరించి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తును ప్రసాదించబోతున్నాను అని బాబాగారు తన బిడ్డలకి చెప్తూ ఉన్నారు. ఎవరైతే బాబాగారు పెట్టిన పరీక్షలలో నెగ్గారో, తమ సహనాన్ని కోల్పోలేదు, తమ వెంట బాబాగారు నడుస్తూ ఉన్నారని నమ్ముతూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తును ప్రసాదించబోతున్నానని బాబాగారు తన బిడ్డలందరికీ చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎవరైతే వాళ్ళ మనస్తత్వాన్ని కానివ్వండి, లేదంటే బాబాగారు చెప్పిన విధంగా వాగ్వాదానికి దిగే వాళ్ళు వాళ్ళ మనసుని మార్చుకొని తగ్గుతూ పోతూ ఉన్నారు, ఎవ్వరితో వాదనకు దిగడం లేదు, ఎవ్వరి చెడు కోరుకోవడం లేదు, వాళ్ళందరికీ కూడా ఈరోజు బాబాగారు ఒక బహుమతిని ప్రసాదిస్తూ ఉన్నారండి. నేను చెప్పడం వల్ల మీ మనస్తత్వాన్ని మార్చుకొని నా మార్గంలో నడుస్తూ ఉన్న నా బిడ్డలందరికీ కూడా ఒక బహుమతిని నేను తీసుకొచ్చానని బాబాగారు చెప్తూ ఉన్నారు. ఆ బహుమతి మరేంటో కాదండి, మనం కోరుకున్నటువంటి మన జీవితం, మనం ఊహించనటువంటి ఒక ఆనందం. మనం ఏ మార్గంలో నడవాలనుకుంటున్నామో, దేనిని చేరాలనుకుంటున్నామో ఆ గమ్యస్థానమే మనకు బాబాగారు ఇచ్చేటువంటి బహుమతి. ఇది అంత ఆషామాషి కాదండి, అంత ఈజీగా ఎవ్వరికీ దొరకదు. దానికి ఎన్నో కష్టాలు పడాలి, ఎన్నో బాధలను దిగమింగుకోవాలి, ఎటువంటి పరిస్థితులలో ఎవ్వరికి హాని చేయకూడదు, మన మనస్తత్వాన్ని మార్చుకోవాలి. ఎవ్వరిలో అయినా సరే స్వార్థం అనేది ఉంటుందండి. ఎప్పుడైతే బాబాగారిని పూజించటం మనం మొదలు పెట్టామో, ఎప్పుడైతే బాబాగారు తన సందేశాన్ని వినిపించటం మొదలు పెట్టారో, ఆ రోజు నుంచి బాబాగారి మార్గంలో నడవటం ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈరోజు బాబాగారు అందించబోతున్నారండి. ఇది బాబాగారిని నమ్మిన ఎవ్వరూ కూడా మోసపోరు అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఎలా అయితే మనం ఒక మొక్కని నాటాక దానిని సంరక్షించడానికి పడ్డ కష్టం కొన్ని సంవత్సరాల తరువాత ఒక ఫలింపు రూపంలో మన చేతికి వస్తుందో, అలానే మన భవిష్యత్తు కోసం ఈరోజు పడ్డ కష్టం రెట్టించిన ఆనందంతో కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ మనకు వస్తుందండి. అదే ఈరోజు బాబాగారు చెప్పిన ఈ మాటలలోని పరమార్థం. కష్టపడుతూ ఉన్నామంటే అది జీవితాంతం ఆ కష్టాలు ఉంటాయని అర్థం కాదండి. ఆ కష్టాలన్నీ పరిస్థితులు మన చేజారిపోయినప్పుడు కూడా మనం మొండి ధైర్యంతో ముందుకు నడవటానికి బాబాగారు పెట్టే పరీక్షలని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వాటిని దాటినప్పుడు మనకు తెలియకుండానే మనకు ఒక మొండి ధైర్యం అనేది ఏర్పడుతుంది. ఆ ధైర్యం అనేది మనం అనుకున్నది సాధించుకునేలా చేస్తుందండి. అందుకే బాబాగారు తన బిడ్డలందరినీ కూడా ఎలాంటి పరిస్థితుల నుంచైనా సరే బయటపడే విధంగా ముందు నుంచే తయారు చేసుకుంటూ వస్తారండి. మనకు కష్టాలు వస్తూ ఉన్నాయంటే దానికి కారణం ఇదే. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.